ఈశ్వర నాకు వేదం రాదు, స్మృతులు తెలియవు, కావ్యాలు రావు, పురాణాలు రావు, పోనీ నలుగురిని నవ్వించడం కూడా రాదు, రాజుల్ని పొగడ్డము రాదు, వైద్యము రాదు. కాబట్టి నన్ను ఏమంటారు? పశువు అంటారు. ఈశ్వర నాకు చాలు, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరికీ చాలదాయి అనుబంధం, నన్ను ఏలుకో అన్నారు. శంకర భగవత్పాదులంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రజజ కృపయా పాలయ విభో అంటే, నేను 4 పుస్తకాలు చదివి నా అంత మనగాళ్ళు లేడండి అని ఎలా మాట్లాడతాను? నేను చదవడం మొదలుపెట్టానని గుర్తేమిటంటే, నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుసుకోవడమే చదువులలోకెల్లా గొప్ప చదువు. చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అందుకని వినయం వచ్చింది. వినయం ఎప్పుడు వస్తుంది? నాకు ఇది తెలియదంటే వినయం వస్తుంది. నాకు తెలియంది ఏముందంటే అహంకారం వస్తుంది. ప్రహ్లాదుడికి అంత వినయం ఎందుకు వచ్చిందంటే, నాకేం తెలుసు అన్నాడు. మహాత్ములైన వారెవ్వరూ కూడా నాకు తెలియంది ఏమిటి అనలేదు, నాకేం తెలుసు